ఎవరు అవునన్నా కాదన్నా అతి తక్కువ పెట్టుబడితో సంపద సృష్టి చేయాలంటే మీ ముందున్న ఏకైక పెట్టుబడి సాధనం స్టాక్ మార్కెట్. మీకు స్టాక్ మార్కెట్ లో ఏబిసిడీలు తెలియకపోయినా కూడా మీరు కళ్ళు మూసుకొని బ్లైండ్ గా మంచి మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే మీరు చేయాల్సింది ఒకటే, డైరెక్ట్ గా ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఇండెక్స్ లో మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి, లిక్విడిటీని బట్టి, ఇంకా ట్రేడింగ్ వాల్యూని బట్టి టాప్ కంపెనీలు ఉంటాయి కాబట్టి అవి ఖచ్చితంగా మంచి కంపెనీలు ఉంటాయని వేరే చెప్పనక్కర్లేదు. మీరు ప్రతిరోజు టీవీ ద్వారా గానీ, న్యూస్ పేపర్ల ద్వారా గానీ స్టాక్ మార్కెట్ గురించి న్యూస్ తెలుసుకుంటుంటారు కదా. అందులో మీరు ఎక్కువగా వినే రెండు మాటలు, ఒకటి సెన్సెక్స్, రెండు నిఫ్టీ. ఇవి రెండు కూడా ఇండెక్స్ లే. ఇవి పెరిగితే స్టాక్ మార్కెట్ పెరిగినట్టు, ఇవి తగ్గితే స్టాక్ మార్కెట్ తగ్గినట్టు. మన దేశంలో కొన్ని వందల కంపెనీలు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్నప్పటికీ కొన్ని రంగాలకు సంబంధించిన టాప్ కంపెనీల పెర్ఫార్మెన్స్ బట్టి మన స్టాక్ మార్కెట్ మూవ్మెంట్స్ ను అంచనా వేస్తూ ఉంటారు. సెన్సెక్స్ అంటే బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయి ఉన్న టాప్ 30 కంపెనీల పెర్ఫార్మెన్స్ ను సూచిస్తుంది. నిఫ్టీ అంటే ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయి ఉన్న టాప్ 50 కంపెనీల పెర్ఫార్మెన్స్ ను ఇది సూచిస్తుంది. మనం డైరెక్ట్ గా ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేయలేము. కొన్ని ఒక్కొక్క కంపెనీలో సపరేట్ గా ఇన్వెస్ట్ చేద్దామంటే 30 కంపెనీలో 50 కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే చాలా క్యాపిటల్ అవసరం ఉంటుంది. ప్రాక్టికల్ గా వీటన్నిటిని మానిటరింగ్ చేయడం కూడా దాదాపు అసాధ్యం అని చెప్పాలి. ఈ సమస్యకు పరిష్కారం ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం. అంటే ఎన్ఎస్సి లో లిస్ట్ అయి ఉన్నటువంటి టాప్ 50 కంపెనీలతో ఉన్న ఇండెక్స్ ను నిఫ్టీ 50 ఇండెక్స్ అంటారు అని తెలుసుకున్నాం కదా. అదే 50 కంపెనీలతో అదే నిష్పత్తిలో గనక ఒక ఫండ్ ఏర్పాటు చేస్తే దాన్ని మనం నిఫ్టీ 50 ఫండ్ అని అంటాం. అంటే ఒక ఇండెక్స్ ఫండ్ యొక్క పెర్ఫార్మెన్స్ ఆ ఇండెక్స్ యొక్క పెర్ఫార్మెన్స్ పై డిపెండ్ అయి ఉంటుంది. దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఏ ఫండ్ మేనేజర్ ఎలాంటి స్టాక్స్ సెలెక్ట్ చేస్తాడో అన్న టెన్షన్ గానీ, వరీ గానీ ఉండదు. ఒక కంప్యూటర్ ఆల్గరిథం ద్వారా ఇండెక్స్ ఫండ్స్ అనేవి టాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. అందువల్ల బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ అనేవి మన పోర్ట్ఫోలియోలో భాగమైపోతాయి. ఇండెక్స్ అనగానే కేవలం నిఫ్టీ 50, సెన్సెక్స్ 30 కాకుండా ఇంకా చాలా ఇండెక్స్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్క స్ట్రాటజీ ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి. అందుకే వీటిని స్ట్రాటజీ ఇండిసెస్ అని కూడా చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక ఇండెక్స్ కేవలం టాప్ లో ఉన్న 30 ఆల్ఫా స్టాక్స్ తో ఏర్పాటు చేయబడింది. దాని పేరు నిఫ్టీ 200 ఆల్ఫా 30 ఇండెక్స్. ఏదైనా స్టాక్ దాని బెంచ్ మార్క్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఆల్ఫా స్టాక్ అంటారు. అలాంటి 30 స్టాక్స్ ను 200 కంపెనీల నుండి తీసుకునేదే ఈ నిఫ్టీ 200 ఆల్ఫా 30 ఇండెక్స్. మరి ఆ ఇండెక్స్ రిటర్న్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. గత 10 సంవత్సరాల రిటర్న్స్ చూస్తే నిఫ్టీ 200 ఆల్ఫా 30 ఇండెక్స్ అనేది 25.9% రిటర్న్స్ ఇచ్చింది. గత 5 సంవత్సరాల రిటర్న్స్ చూస్తే నిఫ్టీ 200 ఆల్ఫా 30 ఇండెక్స్ అనేది 34.2% రిటర్న్స్ ఇచ్చింది. అంటే మీరు 2014లో నిఫ్టీ 200 ఆల్ఫా 30 ఇండెక్స్ లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇప్పుడు అంటే 10 సంవత్సరాల తర్వాత అది ₹9,30,000 అయ్యేది. అంటే 9.3x రిటర్న్స్ అన్నమాట. అయితే మనం ఈ ఇండెక్స్ లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయలేము. కానీ ఈ ఇండెక్స్ లో ఉన్న స్టాక్స్ రెప్లికేట్ చేసే విధంగా, దాంతో పాటే రిటర్న్స్ కూడా ఇదే విధంగా రెప్లికేట్ చేసేటట్టు ఒక ఎన్ఎఫ్ఓ ఇప్పుడు మన ముందుకు వచ్చింది. దాని పేరు బజాజ్ అలయన్స్ లైఫ్ ఎన్ఎఫ్ఓ నిఫ్టీ 200 ఆల్ఫా 30 ఇండెక్స్ ఫండ్. బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్ లో ఒక నమ్మకమైన సంస్థ. ఇది బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్ మరియు అలయన్స్ ఎస్సీల జాయింట్ వెంచర్ అని చెప్పవచ్చు. ఈ ఫండ్ యొక్క ఎన్ఏవి ఇప్పుడు ₹10 ఉంది. ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే నెలకు తక్కువ ₹1,700 కట్టినా సరిపోతుంది. ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం కోసం లాస్ట్ డేట్ సెప్టెంబర్ 15 వరకు మాత్రమే. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఈ ఫండ్ నిఫ్టీ 200 ఆల్ఫా 30 ఇండెక్స్ ను రెప్లికేట్ చేస్తుంది. మీ డబ్బు ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయబడుతుంది. మార్కెట్ లో బాగా పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు మీ డబ్బును ఎక్కువగా మిడ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మార్కెట్లు వీక్ గా ఉన్నప్పుడు మీ డబ్బును లార్జ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీ రిస్క్ ను తగ్గించి మీ రిటర్న్స్ పెంచడం కోసం. అంటే ఈ ఫండ్ లో ఉన్న స్టాక్స్ లో కేవలం మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న కంపెనీలు మాత్రమే ఉంటాయి. ఏ మాత్రం తేడా వచ్చినా వాటిని అందులో నుండి తీసేస్తూ ఉంటారు. తిరిగి మంచి కంపెనీలను అందులో యాడ్ చేస్తూ ఉంటారు. బజాజ్ అలయన్స్ లైఫ్ ఎన్ఎఫ్ఓ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రిటర్న్స్ రావడం మాత్రమే కాక మీరు కట్టిన మంత్లీ ప్రీమియం కు 120 రెట్లు లైఫ్ కవర్ లభిస్తుంది. ఇక ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ విషయానికి వస్తే సెక్షన్ 80C ప్రకారం బెనిఫిట్స్ ఎలాగ ఉంటాయి. దాంతో పాటు సెక్షన్ 1010D ప్రకారం మీరు సంవత్సరానికి కట్టే ప్రీమియం 2.5 లక్షల లోపు కనుక ఉన్నట్లయితే మెచ్యూరిటీ తర్వాత వచ్చే అమౌంట్ పై ఎటువంటి ట్యాక్స్ అనేది పడదు. ఈ ఫండ్ లో ఉన్న ఇంకొక గొప్ప ఆప్షన్ ఏంటంటే బజాజ్ లైఫ్ యులివ్ ప్లాన్ స్మార్ట్ వెల్త్ గోల్. ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ట్రిపుల్ బెనిఫిట్ వచ్చే విధంగా దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది
ఎలా పనిచేస్తుందంటే, ఒకటి ఈ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి మరణిస్తే అతడు భవిష్యత్తులో కట్టాల్సిన ప్రీమియమ్స్ అన్ని కంపెనీ భరిస్తుంది. అంతేకాదు మెచ్యూరిటీ తర్వాత వచ్చే డబ్బును నామినీకి చెల్లిస్తారు. 2 తక్షణ అవసరాల కోసం మీరు నెలకు కట్టే ప్రీమియం కు 120 రెట్లు లేదా మీరు సంవత్సరానికి కట్టే ప్రీమియం కు 10 రెట్ల లైఫ్ కవర్ ను వెంటనే చెల్లిస్తారు. 3 పాలసీ తీసుకునే వ్యక్తి మరణిస్తే అతడు సంవత్సరానికి కట్టే ప్రీమియం కు సమానమైన ఇన్కమ్ బెనిఫిట్ అతని ఫ్యామిలీకి చెల్లించబడుతుంది ఆ పాలసీ యొక్క టర్మ్ మొత్తం అయిపోయేంత వరకు. ఇక ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇండియాలోనే ఉండనవసరం లేదు. ఎన్ఆర్ఐలు కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇండియా యొక్క అభివృద్ధిలో పాలు పంచుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఎన్ఆర్ఐ నెలకు 18,000 రూపాయల చొప్పున 10 సంవత్సరాలు కనుక ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే అతడు 20 సంవత్సరాల తర్వాత 15 to 16% CAGR రిటర్న్స్ తో దాదాపు 2 కోట్ల రూపాయల వరకు పొందే అవకాశం ఉంటుంది. మీరు ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలంటే పాలసీ బజార్ లింక్ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ ఉంటుంది. అయితే ఈ అవకాశం ఈ నెల 15 తారీఖు వరకు మాత్రమే ఉంది కాబట్టి ఆలస్యం చేయకుండా మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి.